ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ప్రభా మీరుండి మాట్లాడుతూ వచ్చావు. ఈ చివరి మాటల నుండి కొన్ని సత్యాలు మేము గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సన్నిధి అనుగ్రహించి నడిపించినందుకై స్తోత్రములు. బలహీనుడు నా ద్వారా మాట్లాడమని యేసు ప్రభు పేట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు 7వ మాట, 2 ముగింపులు ఉన్నాయి 7వ మాటలో, 6-7లో. ఒకటేంటంటే తనకి ఇవ్వబడిన పని ముగించాడు. రెండవది తన ప్రాణానికి కూడా ముగింపు పలికాడు. కాబట్టి యేసు ప్రభు పలికిన ఈ 7 మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి కొన్ని ఆత్మీయతకు సంబంధించిన మాటలు ఉన్నాయి కదా. ప్రార్థన, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన మాటలవి. కొన్ని మాటలు పరలోకానికి, మరణం తర్వాత జరిగే విషయాలకు సంబంధించినవి. పరదైసు, ఆత్మ, ఇవి మరణం తర్వాత ఉండే విషయాలు. అందుకనే ఈ మొత్తం 7 మాటల్లో కొన్ని భూమి మీద ఉండే వాళ్ళ కొరకు మాట్లాడాడు. మరణం తర్వాత విషయాలు కూడా ప్రభు మాట్లాడాడు ఇక్కడ. అదే సమయంలో కొన్ని మనుషులకు సంబంధించిన క్షమాపణ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇవన్నీ కూడా మనుషుల బంధాలకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు. కొన్ని దేవునికి సంబంధించిన విషయాలు, నా దేవా, దేవుడు ఉన్నాడనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తూ, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి. అలాగనే కొన్ని ముగింపుకు చెందినవి, సమాప్తమైనది. కొన్ని మాటలు సహవాసానికి చెందినవి, క్షమాపణ, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఇవన్నీ కూడా సహవాసానికి సంబంధించినవి. అలాగనే కొన్ని బాధను వ్యక్తపరుస్తూ అవసరతలు చెప్పినాయి కొన్ని మాటలు. నేను దప్పికొనుచున్నాను, ఇది అవసరతకు సంబంధించిన పదాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ 7 మాటలు పలికినప్పుడు 7 విధాలు చెప్పాను కదా. ప్రార్థనకు సంబంధించినవి, ఆత్మీయతకు సంబంధించినవి లేదా ప్రార్థనకు సంబంధించినవి, ముగింపుకు సంబంధించినవి, మనుషులకు సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, దేవునికి సంబంధించినవి, సహవాసానికి సంబంధించినవి, అవసరతకు సంబంధించినటువంటి అన్ని విధాలుగా ప్రభు ఈ 7 మాటల్లో జ్ఞాపకం చేయబడుతుంది. మనుషులు ఉన్నారు, పరలోకం ఉంది, క్షమాపణ ఉంది, సహవాసం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి యేసు ప్రభు ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా మనకు చెప్పడానికి ఈ 7 మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు 6వ మాటకి 7వ మాటకి దగ్గర సంబంధం ఉంది. ఒకసారి మనం మరి సువార్తలన్నిటిలో కూడా ఆయన 7వ మాట పలికినప్పుడు మత్తయి సువార్తికు రాస్తాడు, బిగ్గరగా కేక వేసి 27:50. మార్కు సువార్తికుడు గొప్ప కేక వేసి, లూకా సువార్తికుడు గొప్ప శబ్దముతో కేక వేసి, యోహాను సువార్తికుడు ఆయన మరి 7వ మాటను చెప్తున్నప్పుడు తల వంచి, 30వ వచనం ఉంది కదా, యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సో ఈ 7వ మాటను మనం జాగ్రత్తగా అన్ని కలిపి చదివితే ఎలా ఉంటుందంటే,
యేసు అప్పటికి అన్నీ సమాప్తమైనదని ఆయన ఎరిగినవాడై ఏం చేశాడు? బిగ్గరగా కేక వేసి ఆత్మను తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నానని చెప్పి తల వంచి ప్రాణము విడిచెను. తల వంచి ప్రాణము విడిచెను. సో ఈ 7వ మాటలో ఒక 5 విషయాలు యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాటలు ఏంటంటే దేవునితో తనకున్న ఇంటిమసీ. మొదటి మాటలో, చివరి మాటలో నా తండ్రి అన్నాడు. 4వ మాటలేమో నా దేవా అన్నాడు. మధ్యలో ఇంటరప్షన్ వచ్చింది. చివరి మాట పలికేటప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సో కాబట్టి తండ్రితో రిలేషన్ రెస్టోర్డ్ అయింది. తండ్రి చేతుల్లో ఎవరికైనా ఎప్పుడు జీవితం భద్రమే కదా. తండ్రి చేతుల్లో ఉన్న జీవితం అది ఎప్పుడు కూడా క్షేమమే. తండ్రితో గడిపే జీవితం, తండ్రితో ఉండే ఆనందం అది ఎప్పటికీ బలమైనది గనక దేవునితో తిరిగి తన రిలేషన్, దేవునితో తిరిగి తన ఇంటిమసీని కొనసాగిస్తూ ఆ మాటలో ఆయన చెప్పిన దాంట్లో దేవునితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. రెండవ మాటలో ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ. తన ఆత్మకి ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉంది. అదేంటంటే నీ చేతికి. వాస్తవానికి సిలువలో ఆయన ఉన్నప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆయన పాపిష్టులైన మనుషుల చేతుల్లో ఉన్నాడు. కానీ తన శరీరము పాపిష్టులైన చేతుల్లో, మనుషుల చేతుల్లో ఉంది. కానీ తన ఆత్మకు సెక్యూరిటీ ఎక్కడంటే దేవుని హస్తాలు. అందుకనే 2వ మాటలో ఒక అద్భుతమైన సెక్యూరిటీ. ప్రభువా నీ చేతుల్లో, దేవుని చేతుల్లోకి మనము మరణం తర్వాత వెళ్ళకపోతే సాతాను చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. లాజరు ధనవంతుడు ఉపమానములో కూడా లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని కొనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు మనుషుల చేతుల్లో పాతి పెట్టబడ్డాడు. దేవుని చేతుల్లో ఎప్పుడు మన జీవితాలకు సెక్యూరిటీ ఉంటుంది. మూడవది ఆయన ఒక డెసిషన్ ఆఫ్ సరెండర్. ఐ కమిట్ మై స్పిరిట్ అన్నాడు కదా. నేను నా ఆత్మను, దేవునితో ఆయనకున్న కమిట్మెంట్ పూర్తిగా. కమిట్మెంట్ అనే దానికి, కమిట్ అనే పదానికి ఒక అర్థం కూడా ఏంటంటే టోటల్, పూర్తిగా. ప్రభువా నేను నీ చేతుల్లోనికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవుని బిడలారా, దేవుని ప్రేమించటమైనా దేవునికి అప్పగించుకోవడమైనా అది సంపూర్ణంగా జరగాలి కానీ పార్షియల్గా కాదు కదా. నీవు భూమి మీద ఉన్నప్పుడు దేవుని ప్రేమించడం కూడా పార్షియల్గా ఎప్పుడు చెప్పలేదు కదా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొనవలెను. కాబట్టి నేను నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను నీ చేతికి అన్నంలో. కమిట్ మై స్పిరిట్ ఇన్ దై హ్యాండ్స్. దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనేది పరిపూర్ణంగా దేవుని చేతుల్లో, దేవుని హస్తాల్లోనికి వెళ్ళిపోవడం, పరిపూర్ణంగా తనను తాను అప్పగించుకోవడం. తర్వాత 4వది ఈ మాటలో మరణం తర్వాత ఉండే నిరీక్షణ, హోప్ బియాండ్ డెత్. మరణము తర్వాత ఉండే నిరీక్షణ ఏంటది? నా ఆత్మను
నీ చేతికి ఆత్మకు, ఆ మాటను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్త చదివితే లూకాసు వార్తలో ఆత్మ, ప్రాణము, శరీరం ఈ మూడు కనపడతాయి. శరీరం శిలువ మీద ఉంది, ఆత్మను తండ్రి చేతుల్లోకి అప్పచెప్పి ఏం చేశాడు? ప్రాణము విడిచెను. ప్రాణం విడిచెను. సో కాబట్టి ఒక నిరీక్షణ ఏంటంటే ఆత్మకు సంబంధించింది నిరీక్షణ. తన ఆత్మ దేవుని చేతుల్లోకి అప్పచెప్తున్నాడు అనే ఒక నిరీక్షణతో ఆ మాటను గుర్తు చేయడానికి ప్రభు చెప్పాడు. చివరిగా ఆ 7వ మాటలో 5వ విషయం ఏంటంటే సమాధానం, మెసేజ్ ఆఫ్ పీస్. ఎందుకంటే ఒక మాటను చూడండి, తల వంచి. యోహాను సువార్తికుడు రాశాడు ఏంటంట? తల వంచి. తల వంచి అంటే నిజంగా జనరల్గా చచ్చిపోయినప్పుడు ప్రాణం పోతుందనుకోండి, స్ట్రైట్గా పెట్టుకుంటాడు ఎవరైనా తల? అర్థమైంది? ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళని చూసారా? చచ్చిపోయినప్పుడు పడ్డాడనుకో, ఎటు వెళ్తే తల తెలియదు. ఉన్నట్టుండి నిలబడ్డవాడు లేక పడుకున్నవాడు పడుకున్నట్టుగా తాను చనిపోయేటప్పుడు కాళ్ళు చేతులు తల స్ట్రైట్గా ఒకే విధానంలో ఉంచి చచ్చిపోడు కదా. కానీ ఇక్కడ తలవాల్చి అనే పదం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోంటకు స్థలం లేదన్నాడు. బౌడౌన్, ఈ బౌడ్ హిజ్ హెడ్ అని ఉంది అక్కడ. తలనంట జస్ట్ అంటే ఆ శిలువ మీద అడ్డదిడ్డలుగా కాకుండా స్థిరంగా ఉంచి చనిపోయాడంట. అంటే చనిపోయే ముందు కూడా ఆయన అన్ని విషయాల్లో స్థిరంగా ఉండి ఎంత ప్రశాంతంగా. తలవాల్చి, తలవాల్చి అనే పదము యోహాను సువార్తికుడు రాశాడు కదా, సమాప్తమైనదని చెప్పి తల వంచి. ఒక రకంగా మరణం కూడా ఆరాధనే, మరణం కూడా ఆరాధనే. తల వంచి తన ఆత్మను, తన జీవితాన్ని ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రశాంతంగా దేవుని యొక్క హస్తాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక అన్ని కంప్లీట్ చేసి ఏమయ్యాడంట? ప్రశాంతంగా ప్రభు తన ప్రాణాన్ని విడిచాడు. ఇది ఒక క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. ప్రశాంతమైన మరణాన్ని ఎవరు ఈ భూమి మీద దాన్ని కొనసాగించగలరంటే ఒక క్రైస్తవుడు మాత్రమే. ఎందుకంటే మనం బైబిల్ చరిత్రలో చాలా మందిని దైవజనులు జ్ఞాపకం చేసుకుంటే వారు మరణించేటప్పుడు చాలా ప్రశాంతంగా వారు పడక దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తూ అలాగనే చనిపోయిన వారు, బైబిల్ చదువుతూ అలాగనే చనిపోయిన వారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ యేసుక్రీస్తుతో మనకు కలిగిన గొప్ప నిరీక్షణ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చివరి మాటలో మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే 2 ముగింపుల గురించి గుర్తు చేస్తున్నాడు కదా. మొదటిది, తన పని, దేవుడు తనకిచ్చిన పనిని సమాప్తం చేశాడు. రెండవది, తన ప్రాణానికి ముగింపు ఇచ్చాడు. ఈ రోజుల్లో మనందరికీ ఒక ముగింపు ఉంటుంది, ఏంటి? అది మరణం. కానీ దేవుడిచ్చినటువంటి పనిని ముగింపు చేయడం ఎంతమందిని చేస్తా ఉన్నాం? దేవుడిచ్చినటువంటి చిత్తాన్ని నెరవేర్చడంలో ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉండి, దేవా నాకు ఇచ్చిన పనినే నీ పట్ల జరిగించి ఇదిగో నా ప్రాణాన్ని విడిచి నా ఆత్మ నీ చేతికి అప్పగించగలుగుతున్నామనే ఆ నిశ్చయత ఎంతమంది జీవితాల్లో ఉంటుంది? మరణాన్ని కూడా ఎంత ప్రశాంతంగా ప్రభు స్వీకరించాడో. ఎందుకనంటే మరణం తర్వాత ఉండబోయేది చాలా విలువైనది. అందుకనే 2వ దొంగ హామీ ఇచ్చాడు కదా, పరదైస్. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది? బతుకుండగా మనం ఎవ్వరికి జరగదు అది కదా. ఎంతమంది కావాలి పరదైసు? క్రైస్తవులు పరలోకము, పరదైసును చాలా మంది ఇష్టపడతారంట. అరే ఎంతమంది చనిపోతారంటే ఎంతమంది ఇష్టపడతారు? చనిపోకుండా పరదైసు లేదు.
అర్థమైందా? పరదేశం ఎప్పుడది? మరణం తర్వాత ఉండే గొప్ప అద్భుతమైనటువంటి నిశ్చలమైన దేవునితో ఉండే అనుబంధం అది. ఎందుకంటే పరదైస్ అనేది మరణం తర్వాత ఉండేది. అంతేకాదు ఇంకో మాట కూడా ఉంది. హెవెన్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ హార్ట్స్. పరలోకం అనేది సిద్ధపరచబడిన ఒక అద్భుతమైనటువంటి మరి స్థలము ఎవరికంటే సిద్ధపడినటువంటి హృదయాలకి. ఈ ఉదయకాలం ప్రియమైన వారలారా, ఎన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఎన్నెన్ని ఈ శిలువ ధ్యానాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచించావా? మరణము తర్వాత ఉండబోయేది వాస్తవము. మరణంతోనే జీవితం ముగింపు కాదు, మరణం తర్వాత చాలా జీవితం ఉంది అని యేసు ప్రభు 7వ మాటలో చెప్పాడు. అందుకని ఆ దొంగకు ఆ ప్రామిస్ ఇచ్చాడు. ఆయన కూడా చనిపోయేటప్పుడు దొంగ విషయము, పరదైస్ అనేది, తన ఆత్మ అనేది, ఈ రెండు మరణం తర్వాత ఉండే విషయాల గురించి మాట్లాడాడు ప్రభు. తల వంచుదాం. ఈ శిలువ ధ్యానాల్లో ఆయన అలాగు చెప్పి తల వంచి తన ప్రాణము విడిచెను.